నమస్కారం వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఇవాల్టి మన వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ కార్యక్రమంలో నేను వచ్చేసాను జూబ్లీహిల్స్ లో ఉన్న మహాలక్ష్మి గారి ఇంటికి. మహాలక్ష్మి గారు మన కోసం సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అవేంటో నేర్చేసుకుందామా? నమస్తే మహాలక్ష్మి గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మిమ్మల్ని అలా అడగకూడదు చెప్పారు మాకు లక్ష్మి గారు. ఈ డైట్ ఫాలో అవుతున్నారు ఎవరికి కూడా ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు. ఆ ఫేస్ లో గ్లో తెలిసిపోతుంది, ఆ స్మైల్ లో స్వీట్నెస్ తెలిసిపోతుంది. సో మిమ్మల్ని చూసినా మాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. మరి మీ మార్గంలో మాకు కూడా నడిచేందుకు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం అమ్మ, దానికి సదా కృతజ్ఞతలు మీకు. అదేం లేదు, నలుగురు తెలుసుకుని నలుగురు చక్కగా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాము. అంతకన్నా వేరే లేదమ్మా. ఎంతమంది ముందుకు వస్తారు తెలిసినా చెప్పేందుకు కూడా చాలా మంది అంత బయటికి రావట్లేదు. అవకాశాలు ఉండక రాకపోవచ్చు. అందరికీ నలుగురికి నాలెడ్జ్ షేర్ చేసుకుందామనే ఉంటుంది. నాకు అవకాశం దొరికింది, నేను చేయటమ్మా. ఓకే, మరి ఈ రోజు మన డైట్ స్పెషల్ రెసిపీస్ లో ఏ రెసిపీస్ పరిచయం చేస్తున్నారు? వంకాయ, అల్లం, పచ్చిమిరపకాయ, అల్లం, పచ్చిమిర్చి, వంకాయ కూర. వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చెప్పేసేయండి. వంకాయలు, తర్వాత కొబ్బరి నూనె, ఉప్పు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పచ్చి కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండు మిరపకాయ. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ ఆన్ చేసేద్దాం. పేరు కొంచెం పెద్దగా ఉండేటప్పటికి నేను భయపడ్డాను. చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువే కనిపిస్తున్నాయి. చాలా ఈజీ. ఫస్ట్ మనం ప్రతి వంట కొబ్బరి నూనెతో చేసుకుంటాం కాబట్టి కొబ్బరి నూనె వేసుకోవాలి. ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కొబ్బరి నూనె మార్నింగే తాగాలని చెప్తారు కదమ్మా. ఫస్ట్ మీకు తాగేటప్పుడు ఏమైనా మీకు అలా అనిపించిందా? కొంచెం కడుపులో తిప్పడం? లేదమ్మా, ఏం లేదు. చాలా మంది చెప్తున్నారు, కొంతమందికి పడదా వాసన, అందుకుని అట్లా ఉంటుంది అనమాట. యాక్చువల్గా అది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో అది 2 చెంచాల కొబ్బరి నూనె వేసుకుని ఉదయం తాగేస్తే ఆ వికారం అనేది వాళ్ళకి రాదు. కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు. కోకోనట్ 2 స్పూన్ల కోకోనట్ లో కొంచెం గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని దానిలో కావాలంటే ఆ టేస్ట్ కూడా నచ్చకపోతే కొంచెం నిమ్మకాయ రసం తాగేస్తే బాగుంటుంది. ఇంకా అందులో నిమ్మకాయ పిండాం కదా, సాల్ట్ అట్లాంటివి మళ్ళీ యాడ్ చేయకూడదు. మనం ఇప్పుడు ఈ కూరకి ఒక ఎండు మిరపకాయ వేసాము, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించేసుకుని కాస్త వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని. వంకాయ కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు, కాకపోతే ఆ కూరకి ఈ కూరకి చేంజెస్ ఎక్కడ ఉన్నాయి అంటే మీరు తయారు చేసుకునే ఈ మసాలాలు అని చెప్పొచ్చు. అంతేనమ్మా. ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటాము, కొబ్బరి కూడా వేసుకుంటాము, కానీ ఇక్కడ మీరు ప్రిపేర్ చేసిన పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, నెక్స్ట్ అల్లం, కొత్తిమీర, ఇదన్నమాట ఈ గ్రేవీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఓకే, సో అల్లం, ఈ జీలకర్ర, ఆవాలు వేగిపోయినాయి, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, మూత పెడదామా? వంకాయ ముక్కలు తీసుకోండి. ఈ వంకాయ ముక్కలు నీళ్ళలోంచి తీసేసి వంకాయల్ని కొంచెం సాల్ట్ వేసేసి కాసేపు వాటర్ లో పెట్టుకుంటే కనుక నల్లగా మారవు. అసలు ఎప్పుడు వంకాయలు తరుక్కున్నా ఉప్పు నీళ్ళలో వేసేసుకుంటే మనకి రంగు మారదన్నమాట. ఓకే, ఏ వంకాయలు అయితే బాగుంటుంది? ఏదైనా కూరకి 2 వంకాయలు బాగుంటాయి, బట్ నీటి వంకాయ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, పొడుగ్గా ఉన్న వంకాయ. ఓకే, సో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు ఇక్కడ, ఓకే, సాల్ట్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం కాసేపు కలిపి మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ వంకాయలు మాత్రం ఇవి తీసుకుంటే బాగుంటుంది. అలానే పసుపు మనం హెల్దీగా ఇంట్లో తయారు చేసుకున్నదే ఉండాలి. అలానే కారం పొడి కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. దీనికి కారం అక్కర్లేదు ఈ కూరకి. పచ్చిమిర్చి అందులో వేసాము ఉంటుంది కాబట్టి దీనికి కారం అక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ
పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, ఇదే మట్టు వంకాయలు ఉంటాయి కదా, ఇది మెట్ట వంకాయలు, ఆ వాటిల్లో 4 చీలికలు చేసి ఇది కూరి మనం వంకాయ మసాలా వంకాయ అలా కూడా తినచ్చు, అలా కూడా ఇలా తినచ్చు, అలా చేసుకోవచ్చు. ఓకే ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకి ఏదైతే సీడ్స్ ఉన్నాయో దాంతో కూడా మసాలా లాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు. అసలు మరి ఏ వంటని కూడా ఇక్కడ మిస్ అవ్వట్లేదు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాం. ఎంజాయ్ చేయటమే కాదు, మంచి ఎనర్జెటిక్ ఫుడ్ తింటున్నాం. అమ్మ ఇందులో వాడకూడని కూరగాయలు ఉన్నాయి కదా, అవేంటి? దుంపకూరలు తినద్దంటారండి. అరటికాయ, బంగాళదుంప, చామదుంప, కంద, పెండలం ఇలాంటివన్నీ తినకూడదు. అట్లాగే బీట్రూట్ తినకూడదు. బీట్రూట్ కూడా, క్యారెట్ చిలకదుంప తినకూడదు. క్యారెట్ కూడా లిమిటెడ్, 1 క్యారెట్, 1 టమాటో, 1 ఆనియన్, ఈ 3 మాత్రం రోజుకు 1 చొప్పున తీసుకోవాలి. ఓకే, అంతేగాని బీట్రూట్ మాత్రం మళ్ళీ యాడ్ చేయకూడదు. ఓకే, మరి ఫ్రూట్స్ అనేది చాలా, ఫ్రూట్స్ కూడా అసలు ఈ డైట్ లో లేదు. ఈ డైట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్. ఓకే, నెమ్మదిగా తీసుకోవాలి, మెల్లిమెల్లిగా. అంటే ఫస్ట్ డే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోమంటారు, తర్వాత మొలకలు తీసుకోమంటారు, తర్వాత మెల్లిగా పళ్ళ ముక్కలు తీసుకోమంటారు, తర్వాత అలా ఈ లిక్విడ్ తీసుకుంటూ ఈ దీనిలో విత్డ్రా అవుతూ మెల్లిగా ఆ రోజు నెక్స్ట్ రోజుకో ఒక ఇడ్లీ, ఒక దోశ, అట్లా మెల్లిమెల్లిగా బాడీకి అలవాటు చేసుకుంటూ పోవాలి. ఒకవేళ డైరెక్ట్ గా మనకు నచ్చింది తినేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్రాబ్లం ఏం కాదు. అన్ని రోజులు లివర్ని మనం ఒక పద్ధతిలో ఉంచి సడన్గా దాని మీద లోడ్ వేస్తే ఈ ప్రస్తుతం మనకేం తెలియదు, ముందు విడవను. సో అందుకనే జ్వరం వచ్చినప్పుడు కూడా మన వాళ్ళు పచ్చం పెడతారు, గుర్తుందా నీకు? రసం అన్నం, ధనియాల పొడి వేసి అలా పెడతారు. ఎందుకు ఫాలో అయ్యారు? ఆ రోజు పచ్చంగా లివర్కి రెస్ట్ ఇచ్చి లంకనం చేయించేవారు. ఇప్పుడు అంటే టాబ్లెట్లు వేసి అన్ని తినొచ్చు అంటున్నారు, కానీ ఆ పూర్వకాలం రోజుల్లో 3 రోజులు లంకనం, జ్వరం వచ్చిందంటే 3 రోజులు లంకనం, ఓన్లీ లిక్విడ్స్ ఇచ్చేవారు, లివర్కి రెస్ట్ ఇచ్చేవారు. జ్వరం తగ్గిన తర్వాత ఆ రోజు రసం అన్నం, చారు అన్నము, ధనియాల పొడి అన్నం ఫస్ట్ ముద్ద పెట్టేవారు. సో ఆ విధంగా మెల్లిమెల్లిగా తీసుకొచ్చేవారు. విసురుకాయ అన్నము, విసురుకాయ పచ్చడి అన్నం, విసురుకాయ పచ్చడి చేస్తారు. ఉప్పు తక్కువ, పెద్ద విసురుకాయలు తెలుసు కదా, ఆ పెద్ద ఉసిరికాయతో ఉప్పు తక్కువ పెట్టి ఉంచుతారు. అది ఈ ఇయర్ చేసింది పనికిరాదు, లాస్ట్ ఇయర్ చేసింది పాత విసురుకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి. జ్వరం వచ్చి అప్పుడే తగ్గిన వాళ్ళకి ఫస్ట్ అది బుద్ధ నాలుగు రుచి రావడానికి పెట్టేవారు. అమ్మో, ఎంత పెద్ద ప్రాసెస్ ఉందో బయటికి రావడం. చాలా మంచి ఆరోగ్య లక్షణాలు చాలా ఉన్నాయి. ఆరోగ్యం పాటించారు ఆ రోజుల్లో, వాళ్ళు అలా పాటించారు కాబట్టి అన్ని ఇయర్స్ చాలా ఎక్కువ రోజుల్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మనకి ఉదాహరణగా ఉన్నారు. అవును, ఇప్పటికీ మీరు చాలా విషయాలు చూసారు, మీ అమ్మగారిని చూసారు, అత్తగారిని చూసారు, మా తాతగారు, మా అమ్మమ్మ, వీళ్ళందరినీ కూడా చూసాను. వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నారు. సో బేసిక్ గా నాకు కొంచెం మెడికల్ ఫీల్డ్ అంటే ప్యాషన్. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాన్నగారు హోమియో ఇస్తూ ఉండేవారు, మా తాతగారు ఆ పెద్ద ఆయుర్వేదం డాక్టర్ గారు, తర్వాత మా మామగారు హోమియోపతి ఇస్తూ ఉంటారు. సో నేను చూస్తూ పెరిగాను, వాళ్ళు ట్రీట్ చేసేవన్నీ తెలుసుకున్నాను. ఆ విధంగా కూడా చాలా మందికి హెల్ప్ చేసి. మీరు ఏం చదువుకున్నారమ్మా? నేను కంపెనీ సెక్రటరీస్ చేశానమ్మా, బీకామ్ అయ్యి కంపెనీ సెక్రటరీస్ చేశాను. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది ఇండియాలోనే, అది ఒకటే ఉంది, మొత్తం ప్రపంచంలో 2 ఉన్నాయి. ఒకటి ఇంగ్లాండ్ లో ఉంది, రెండోది ఇండియాలో ఉంది. సో దానిలో నేను ప్రోగ్రామ్స్ ఆఫీసర్ గా చేసి 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ ఆల్సో రైట్ నౌ ఏ డాక్టర్. సుజోక్ ఆక్యుప్రెషన్ లో నేను 8 ప్రొఫెషనల్ కోర్సెస్ చేశాను అనమాట. ఎనీథింగ్ C to C అంటే కామన్ కోల్డ్ నుంచి క్రానిక్ డిసీజెస్ వరకు ఆ సైన్స్ లో మనం క్యూర్ చేస్తారు. దానికి మేము మెడికేషన్ ఇవ్వమమ్మా. ఇట్స్ ఓన్లీ ఇట్స్ ఎనర్జీ బేస్డ్ సైన్స్ అనమాట, వండర్ఫుల్ సైన్స్ అండ్ డస్ లాట్ ఆఫ్ మిరకల్స్. ఎలా సాధ్యమవుతుంది ఒకసారి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్? అది నాడీ శాస్త్రం అంటారు, నాడీ వైద్యం. మొత్తం మన చేతిలోనే మన అవయవాలన్నీ ఉన్నాయన్నమాట. ఆ అవయవాల్ని మేము ఐడెంటిఫై చేసి వాటికి దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంది, దేనికి తక్కువ ఎనర్జీ ఉంది చూసి ఆ ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసి వాళ్ళకున్న రుగ్మతను తగ్గిస్తాం. ఎన్ని రోజులు పడుతుంది? అది డిపెండింగ్ ఆన్ ద సీరియస్నెస్ ఆఫ్ ది డిసీజ్. ఎలాంటి వాటికైనా దీంట్లో అన్నింటికీ ఉంది. మోకాళ్ళ పెయిన్స్, సయాటికా, మైగ్రేన్, మీకు అక్కడ అలోపతిలో అట్లా కొంచెం లేట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది అంటారు, అలా తగ్గిపోతుంది. చాలా గొప్ప సైన్స్ ఇది. ఓకే, అంటే ఎలా తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ ని? అంటే ఎన్నిసార్లు రావాలి? ఫస్ట్ 4 days రావాలమ్మా.
ఫస్ట్ 4 days వచ్చి తర్వాత వారానికి 2 సార్లు మీరు ఎలా రెస్పాండ్ చేస్తున్నారో చూసి మేము చెప్తాం అన్నమాట మీకు ఎన్ని రోజులు రావాలి, ఎన్నిసార్లు వారానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది. అంటే దీనికి మెడిసిన్స్ తో ఇంకేం సంబంధం లేదు, తినకూడదు అంటూ ఏం లేవు. కొంచెం చింతపండు గురించిను వాళ్ళ రుగ్మతల్ని బట్టి ఇది కొద్ది రోజులు తినద్దు అని చెప్తాం ట్రీట్మెంట్ అయ్యేంత వరకు. సో వాళ్ళకి రికవరీ ఫాస్ట్గా వస్తుంది. సో అసలు మీకు అసలు టైం ఎక్కడ ఉంటుంది? ఓవైపు ఇట్లా అందరికీ సేవ చేస్తూనే ఉన్నారు, మరోవైపు ఇంట్లో అందరికీ ఇంత కమ్మని వంటలు పెడుతున్నారు, ఇంతమంది చక్కని అప్లాజ్ అందుకుంటూనే ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీనెస్? చాలా హ్యాపీగా ఉంటుందండి. అందరికీ ఎవరికైనా మనం ఉపయోగపడుతున్నాం అంటే అది ఒక విధమైన సంతృప్తి, ఇంకా వేరే దానికి మించిన సంతృప్తి మించిన ఇది ఇంకోటి ఏమీ ఉండదు. సో అందుకని ఒకళ్ళు మన మూలంగా ఒకళ్ళు బాగుపడ్డారు, ఉపయోగపడుతున్నాం, మనం ఇంకొకళ్ళని మనం నవ్వించగలుగుతున్నాం, వాళ్ళని ఆరోగ్యవంతులు చేసామంటే దాని సంతోషం, దాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగానే ఉంటాయి. అండ్ మీకు అసలు దేని మీద వాంఛ కూడా ఉండదు, మనం ఇంకొకళ్ళకి ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాం అని చెప్పి ఆలోచనే ఉంటుంది తప్ప ఇంకా ఏమీ ఉండదు. వంకాయలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ మసాలా వేద్దాం. మసాలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, అల్లం, కొత్తిమీర ఈ 4 ఇంగ్రీడియంట్స్ ని కలిపేసి పేస్ట్ చేసుకున్నాము. ఆ పేస్ట్ ని వేసేస్తున్నాము. సో అందుకే మనం ఇక్కడెక్కడ కారం వేసుకోలేదు. దీంట్లో అవసరం కూడా లేదు, పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి అక్కర్లేదు ఇంకా. ఓకే, ఇది మనం 1 meal తీసుకోవచ్చు, 2 meal తీసుకోవచ్చా? అన్నింట్లో తీసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా మార్నింగ్ తింటే ఇలాంటివి మంచిది. లైట్ ఆనపకాయ, బీరకాయ అలాంటివి తిని ఉంటే బాగుంటుంది. ఓకే, మరి ఆనియన్ ఆల్రెడీ ఒకటి వేసుకోమని చెప్పారు కదా, మీరు ఎక్కడ ఆనియన్ యూజ్ చేయలేదు? అంటే ఇది ఒకటే కాదు కదమ్మా మనం వండేది తినేది, వేరే డిషెస్ కూడా ఉంటాయి కదా, ప్రతి దానిలో మనం ఆనియన్ లేదనమాట. ఆనియన్ అసలు లేకుండానే మా వంటలు ఉంటాయి. ఆహా, ఎంత బాగుందో. ఆనియన్స్ కొనేసార్లు 100 రూపాయలు 200 కూడా అయిపోతుంటాయి. అలాంటి టైంలో ఇలాంటి వంటలు అన్ని చక్కగా గుర్తొస్తూ ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అవును, గార్లిక్ వాడను నేను, ఆనియన్ ఎక్కువ వాడను, ప్రతి దానిలో వాడను, ఎక్సెప్ట్ సమ్ చపాతీ, కూర్మా అలాంటి వాటిలో తప్పితే మిగతా వాటిలో ఎక్కువ వాడడం అనమాట. అమ్మో ఎన్ని నేర్చుకోవాలో, ఇంక మేము ఎక్కడున్నామో అనిపిస్తుంది మీ దగ్గర మాటలు వింటూ ఉంటే. చాలా మోటివేట్గా ఉన్నాయి. అప్పుడే అయిపోయిందా? ఇంకేం పొడులు ఏం వేసుకోవాలి? అయిపోయింది, ఇదే మొత్తం. సాల్ట్ కూడా అందులో ఉంది కదా? సాల్ట్ ఇందాక వేసాం కదా, పసుపు ఉప్పు వేసాము, అది సరిపోతుంది. ఆహా, ఏదైతే పచ్చి కొబ్బరి ఫ్లేవర్ యాడ్ అయింది అంటే కొత్తిమీర, పచ్చి కొబ్బరి, అల్లం, అదో స్పెషల్. ఇది అన్నంలోకి సూపర్. సో అమ్మ ఇప్పుడు అంతే అన్ని వేసేసుకున్నాము, సిమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు మగ్గనిచ్చేస్తే ఆ అల్లం యొక్క ఘాటు, కొబ్బరి కమ్మదనం, కొత్తిమీర సువాసన అన్ని పడుతుంది కాబట్టి కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇది అయ్యేందుకు మనకు కాస్త టైం దొరికింది కాబట్టి మీ మాటలు నాకు ఇంకా వినాలనిపిస్తుంది. నాకే కాదు, మా చూసే ప్రేక్షకులు కూడా అదే ఒపీనియన్ లో ఉన్నారు. మరి చెప్పేస్తారా? చాలా మంది కొత్తగా చూస్తున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి, అసలు ఈ సింగిల్ మీల్ ఏంటి, డబుల్ మీల్ ఏంటి, ఆ లిక్విడ్ డైట్ ఏంటి, ఇవన్నీ ఎలా చేయాలి అనేది కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా చెప్తాను తల్లి. యాక్చువల్గా ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ లిక్విడ్ డైట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అట్లా కంపల్సరీ ఎవరికైనా ఎక్కువ ఒళ్ళు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ ఉంది అది తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, మైగ్రేన్, ఎవరైనా సరే ఏ రుగ్మత తగ్గాలన్నా కూడాను. ఎందుకంటే లిక్విడ్ డైట్లో ఫస్ట్ మనము లివర్కి ఒక ఇది ఇస్తున్నాం అనమాట, ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. దానికి రెస్ట్ ఇచ్చి మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఎనర్జీ ఇచ్చుకుంటూ ఒక పక్క మన బాడీకి రెస్ట్ ఇస్తున్నాం, మన అవయవాలకి అన్నింటికి రెస్ట్ ఇస్తున్నాం అనమాట. దాని మూలంగా ఏమవుతుంది, ఆ లిక్విడ్ డైట్లో మనం 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దానిలో ఏం తీసుకోవాలి, ఫస్ట్ ఫ్యాట్ తీసుకోవాలి, 100% ఫ్యాట్ తీసుకోవాలి. ఆ ఫ్యాట్లో వచ్చి 70% కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. ఆ కోకోనట్ ఆయిల్ ఎలా తీసుకోవాలి, డైరెక్ట్గా తీసుకోకూడదు, డైరెక్ట్గా తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి అండ్ చాలా మందికి అది రుచించదు కూడా. అందుకని కొంచెం ఆ 70 grams స్ప్రెడ్ ఓవర్ చేసుకుని త్రూ అవుట్ ద డే ½ glass వేడి నీళ్ళల్లో కానీ, లేకపోతే నిమ్మకాయ రసం, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళు నిమ్మకాయ రసం పిండుకోవాలి, 4-5 చెంచాలు గాజు బాటిల్లో వేసుకుంటే మంచిది, ప్లాస్టిక్ బాటిల్లో కన్నా గాజు బాటిల్లో వేసుకుని తీసుకుని వాళ్ళు అప్పుడప్పుడు గల్ప్ చేసుకుంటుంటే హైలీ ఎనర్జెటిక్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి, మజ్జిగ తేట తీసుకోవాలి. ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఫ్యాట్ తీసుకోవాలి. ఫ్యాట్ ఎలాగా, ఈ కొబ్బరి నూనె, పెరుగు మీద మీగడ, తర్వాత వెన్న, ఇవి తీసుకోవచ్చు.
ఓకే ఓకే ఇవి మామూలుగా తీసేసుకోవచ్చు లిక్విడ్ డైట్లో ఉన్నప్పుడు. ఓకే ఇంకా సూప్స్ అవన్నీ సూప్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత నిమ్మకాయ నీళ్లు తీసుకోవచ్చు. తర్వాత మజ్జిగ తేట తీసుకోవచ్చు. వెజిటేబుల్ సూప్, వెజిటేరియన్స్ అయితే వెజిటేబుల్ సూప్స్, నాన్ వెజిటేరియన్స్ బోన్ సూప్, చికెన్ సూప్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. వెజిటేబుల్స్ అంటే రోజు ఒకే అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకోవాలంటే విసుగ్గా, ఒకటే టేస్ట్ ఒకటే ఫ్లేవర్ అంటే బోర్ కొడుతుంది. అదే 3-4 రకాల కూరలు ఒక రోజు చేసుకుని ఆకుకూరలు అన్ని ఒక రోజు, లేకపోతే సగం ఆకుకూరలు సగం అన్నీ కావాలి కాబట్టి సగం మామూలు ఆనపకాయ, బీరకాయ ఇట్లాంటివన్నీ వేసేసుకుని అవి ఒక 8 విజిల్స్ కుక్కర్లో వేసేసి, మనం తీసుకునే ఎంతమంది ఉన్నాము దాన్ని బట్టి ఆ నీళ్లు మునిగేంత వరకు 8 విజిల్స్ రానిచ్చేసి దానిలోనే వేసేటప్పుడే ప్రాసెస్లో ఉప్పు, పెప్పర్, అందులో కూడా కోకోనట్ ఆయిల్ పైన వేసేసేయాలి. మనం తాగే ముందు కలుపుకోవాలి. ఓకే, అంతేగాని మనం ఇవన్నీ ఫ్రై చేస్తాం అప్పుడు ఆల్రెడీ యాడ్ చేస్తాం. అప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ, లేకపోతే పెరుగు మీద మేగడ కానీ వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రై చేసేసుకుని కాస్త మగ్గిన తర్వాత ఆ పచ్చిదనం కూరల్లో పోతుంది. తర్వాత ఉప్పు, కాస్త పసుపు, పెప్పర్ పొడి ఇవన్నీ వేసేసి, కావాలంటే లవంగం, పట్ట, గరం మసాలా ఇంట్లో చేసుకుంది కొంచెం అది వేసేసుకుని, వెల్లుల్లిపాయ రెబ్బలు 2-3 అవన్నీ, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకుని 8 విజిల్స్ రానియాలి. ఓకే, జాలీలో అవి నీళ్ళు తీసేసి స్ట్రెయిన్ చేసి కొంచెం ఊరికలా ప్రెస్ చేయాలి. దాన్ని మళ్ళీ అవి గ్రైండ్ చేసి మిగతా సూప్స్ లాగా తీసుకోకూడదు. వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ స్టాక్ ఆఫ్ ది వెజిటేబుల్స్. అది తీసుకునేటప్పుడు అన్ని ప్రాసెస్ అయిపోతుంది కదా, ఉప్పు, పెప్పర్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోతాయి దానిలో. కావాలంటే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, లేదు అంటే కొబ్బరి నూనె దానిలో 1-2 చెంచాలు మళ్ళీ వేసుకుంటే మీకు 10 grams ఈచ్ చెంచా వస్తుంది. సో అలా కవర్ అయిపోతుంది 70 grams మీకు. డైరెక్ట్ గా వామ్ వాటర్ లో తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తో తీసుకోవచ్చు, సూప్స్ లో తీసుకోవచ్చు. సూప్ అనేటప్పటికి మనకి అంత హెవీ అనిపించదు, తిన్నాము అన్న ఫీలింగ్ కూడా తెలియదు. సో ఇలా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరం, ఈ డైట్ లిక్విడ్ డైట్ లో ఉంటే మనకి ఆకలి వేయటం చాలా మందికి చాలా మందికి ఉంది. ఎవరికి నీరసం, నేనైతే ఫుల్ తింటాను ఈ లిక్విడ్ పైన నేను ఉండలేను అనుకుంటారు చాలా మంది. ఎవరు అలాంటి అపోహ పోవద్దండి, ఎందుకంటే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. మనకి నిమ్మకాయ రసం వచ్చి ఇమ్యూనిటీ పెంచుతుంది, కొబ్బరి నూనె వచ్చి శక్తిని ఇస్తుంది. తర్వాత దీనిలో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అది కూడా తయారు చేసుకుంటే ఎక్కడ లేని ఎనర్జీ ఇస్తుందమ్మా అది. ఓకే, ఆ బుల్లెట్ ప్రూఫ్ కాఫీలో ఏంటంటే కొంచెం వెన్న, కొంచెం కొబ్బరి నూనె వేసి వేడి నీళ్ళు వేసి ముందర విప్ చేసుకోవాలి. అవి పాల కింద తయారవుతాయి. దానిలో కొంచెం డికాక్షన్ వేసేసుకుని మళ్ళీ విప్ చేసేసుకుని మనకు కావాల్సిన వేడి పెట్టుకుని అది ఒక ½ కప్పు తాగితే బాడీలో ఎక్కడైనా పెయిన్స్ ఉంటే కూడా ఎగిరిపోతాయి, నీరసం అనిపిస్తే ఎగిరిపోతుంది, చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది. లిక్విడ్ డైట్ చేస్తున్నాము మనం ఏదో కోల్పోతున్నాం అని మాత్రం ఎవరు అనుకోవద్దు దయచేసి. అంటే లిక్విడ్ మీల్ అనేది, లిక్విడ్ డైట్ అనేది మనం ఒక 10 days మనకు ఓపిక, మినిమం 10 days చేస్తే మంచిది. ఫస్ట్ 10 days లిక్విడ్ డైట్, 10 days సింగిల్ మీల్, 10 days డబుల్ మీల్ చేసుకుంటే 1 month ప్రోగ్రామ్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ విత్ లిక్విడ్ డైట్, సింగిల్ డైట్, డబుల్ డైట్ అలా తీసుకుంటుంటే ఏమవుతుంది, సిస్టమ్ ఒక విధమైన పరిణామం చెందుతుంది, మెటబాలిజమ్స్ కి మారిపోతూ ఉంటుంది. దానిలో ఏమైనా అనవసరమైన రుగ్మతలు అవన్నీ కూడా పోతాయి మనకు తెలియకుండానే. నేను నా కళ్ళతోనే చూసాను, బీపీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, చాలా మందికి థైరాయిడ్ తగ్గిపోయింది, సోరియాసిస్ తగ్గిపోయింది, ఒబేసిటీ కళ్ళతో రోజుకు 1 kilo తగ్గిపోతారు మా లిక్విడ్ డైట్ లో. అది మెయిన్ కిలో. అసలు ఏవిఎల్సిసి కానీ ఎక్కడైనా అసలు ఎక్కడైనా తగ్గుతున్నారు, జిమ్కి వెళ్తారు, అసలు ఎక్కడ మన ప్రమేయం లేకుండా ఓన్లీ ఆహారం తీసుకోవడం వల్ల మూలంగా రోజు 1 kg తగ్గిపోతున్నారు. ఇన్ని వెరైటీస్ అన్ని ఇక్కడ మనకి డైట్ లో జరుగుతున్నాయి. చాలా గొప్ప ప్రోగ్రామ్ ఇది. అందుకని దయచేసి ఎవరెవరికైతే ఆరోగ్యం ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఇది చేసుకుని ఆరోగ్యాన్ని మళ్ళీ రిజ్యువనేట్ చేసుకోవచ్చు. అవును, సో దట్ వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా ఏమీ రావు. అదే మనకి ఇక్కడ ఏజ్ కూడా లిమిట్ లేదనమాట, ఈ ఏజ్ లో వాళ్ళు చేయాలి, ఈ ఏజ్ లో చేయకూడదు. కాకపోతే 5 years లోపు వాళ్ళు చేయకూడదు, చిన్న పిల్లలకు 80 above వాళ్ళు చేయకూడదు. ఇది ఉంది. మళ్ళీ గర్భిణీ స్త్రీలు చేయకూడదు. ఓకే, పిల్లలకు పాలిచ్చే తల్లులు చేయకూడదు. ఆ పాలిచ్చే తల్లులు ఓన్లీ పాల మీద ఆధారపడితే చేయకూడదు. ఆ పాలు కాకుండా సపరేట్ గా వేరే స్టేపుల్ ఫుడ్ ఇస్తూ ఉంటే వాళ్ళు చేయొచ్చు. సో ఈ 4 members కొంచెం చిన్న పిల్లలు అంటే ఎలాగా చేయరు, 80+ అంటే కొంచెం వాళ్ళు కూడా స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి తట్టుకునే శక్తి ఉండదు కాబట్టి వద్దు అంటారు. బట్ చేసేవాళ్ళు మా అత్తగారు ఉన్నారు, ఆవిడ 82, షీ ఈస్ డూయింగ్ అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. చాలా విషయాలు మాకైతే ఈరోజు చెప్పేశారు, చాలా సంతోషంగా ఉంది. ఎవరికి చిన్న డౌట్స్ ఉంటే అవి కూడా క్లియర్ అయిపోయాయి. సో మన కూర కూడా ఎంతవరకు వచ్చిందో ఓపెన్ కూడా అయిపోయింది. మనకి కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ కోసము, చాలా బాగుంటుంది. వేయకపోయినా కూడా పర్వాలేదు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే,
మీరు అన్నట్టు పచ్చి కొబ్బరి కొత్తిమీర అవన్నీ కూడాను వంకాయ ముక్కలకి బాగా పట్టుకొని మంచి ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదుగా, పైన డెకరేషన్ అంతే, ఫ్లేవర్ కోసమును రుచి కోసం అంతే. వంకాయ అల్లం పచ్చిమిర్చితో పెట్టిన కూర టేస్ట్ చూస్తారా? తప్పకుండా. వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఏంటో మీకు చెప్పేస్తా. బ్రహ్మాండం, ఎంత చక్కగా ఉంది అంటే అసలు తింటుంది వంకాయనా ఇంకేదైనా తింటున్నానా అనిపిస్తూ ఉంది. వంకాయ కూడా చాలామంది ఇష్టంగా తింటారు, అది కూడా బాగా మసాలా పట్టించి బాగా నూనెలో ఫ్రై చేసి అలాంటి వాటిని బాగా లాగించేస్తారు. ఇక్కడ మనం ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కూడా ఇక్కడ లేవు. ఆనియన్ లేకుండా అసలు రుచి వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇది చేసుకుంటే ఆ డౌట్ మీకు కూడా క్లియర్ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అమ్మా అసలు ఎంత చక్కగా ఉంది అంటే వంకాయ తింటున్న ఫీలింగ్ నాకు అనిపించట్లేదు, ఏదో నాన్ వెజ్ తింటున్న ఫీలింగ్ అనిపించింది. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ కొబ్బరి వల్ల ఏమో మేబీ ఆ టేస్ట్ అనేది, కొబ్బరి అల్లము కొత్తిమీర మూడు కూడా పచ్చిమిరపకాయ ఆ మూడు కూడా మంచి కాంబినేషన్. ఓహో, చాలా ఇలా ఆనియన్స్ తో బాగా వంకాయని ఫ్రై చేసి 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 మాకు అలవాటు అయిపోయింది. కానీ ఈ టేస్ట్ అయితే పూర్తిగా భిన్నంగా ఉంది దానికి. చాలా 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 టేస్టీగా ఉంది. ఏ రెస్టారెంట్కి వెళ్ళి మెనూలో చూసినా ఇది వెతికినా దొరకదు, అంత బాగుంది. సో మరి మా కోసం ఇంత చక్కని టేస్టీ వెరైటీ రెసిపీని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చి నలుగురికి ఈ కూరని చూపించినందుకు. లేదు, నిజంగా మేమే మీకు రుణపడి ఉంటాము. ఇలాంటి మంచి ఆరోగ్యకరమైన వంటలు నేర్పించడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. మా అదృష్టం కూడా, నలుగురికి ఇది తెలిసి వాళ్ళు వండుకుని ఆరోగ్యవంతంగా ఉండడం ఉండాలి. ఆ అవకాశం ఇచ్చిన మీరు ఇలానే ఇంకా చాలా రెసిపీస్ మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా సో మచ్ తెలిసినవన్నీ నేను షేర్ చేసుకుంటాను. ఓకే, సో చూసారు కదండి, ఈరోజు మనకు స్పెషల్ డైట్ రెసిపీస్లో మహాలక్ష్మి గారు నేర్పించిన వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర. టేస్ట్లో అదిరిపోయిందండి. పేరుకు తగ్గట్టుగానే చాలా 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 కొత్తగా ఉంది, టేస్టీగా కూడా ఉంది. మరి మీరు కూడా డైట్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు, డైట్ ఫాలో కాని వాళ్ళు కూడా చక్కగా ఇలాంటి రెసిపీస్ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండండి. మరి ఇది వాటి వీరమాచినేని డైట్ స్పెషల్ రెసిపీస్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.